ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జై ఆంధ్ర ఉద్యమం ఒక కీలక ఘట్టం. కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరిగిందని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉవ్వెత్తున సాగిన ప్రజా ఉద్యమం అది. ఈ ఉద్యమం కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ కొన్ని కుదుపులకు లోనైంది. సినిమా విడుదలల మీద, వసూళ్ల మీద పెను ప్రభావం చూపించింది. 1972లో మొదలైన ఈ ఉద్యమం 1973 వచ్చేసరికి తగ్గుముఖం పట్టి ప్రశాంత వాతావరణం నెలకొన్నది. థియేటర్ల సంఖ్య పెరగడం, ఒకే కేంద్రాల్లో ఎక్కువ థియేటర్లలో సినిమాలు విడుదల చేయడం, జిల్లాల వారీగా విక్రయం పెరగడం, ఇవన్నీ తెలుగు చిత్ర పరిశ్రమకు అనుకూలంగా మారాయి. 1973లో మొత్తం 61 స్ట్రైట్ చిత్రాలు విడుదలయ్యాయి. ఆ ఏడాది నటరత్న ఎన్టీఆర్ 8 చిత్రాల్లో, నట సామ్రాట్ 6 సినిమాల్లో, నటశేఖర కృష్ణ 16 చిత్రాల్లో, నటభూషణ్ శోభన్ బాబు 10 చిత్రాల్లో నటించారు. రెబెల్ స్టార్ కృష్ణరాజు 17 చిత్రాల్లో నటించారు. వీటిల్లో ఆయన సోలో హీరోగా నటించిన 6 సినిమాలు ఉన్నాయి. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాలతో సమానంగా కృష్ణ, శోభన్ బాబు సినిమాలు ఆడడం ఈ ఏడాది విశేషం. ఏఎన్ఆర్ నటించిన బంగారు బాబు చిత్ర శతదినోత్సవానికి ఎన్టీఆర్ హాజరు కావడం, చాలా కాలం తర్వాత కలుసుకున్న వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించడం అందరికీ ఆనందం కలిగించిన అంశం. హీరోయిన్లలో 9 చిత్రాల్లో నటించి కళాభారతి జమున ముందు వరుసలో నిలిచారు. ఆ తరువాతి స్థానం కళాభినేత్రి వాణిశ్రీది. ఆవిడ 8 చిత్రాల్లో నటించారు. అంతేకాదు, అగ్ర హీరోలతో ఆవిడ నటించిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వాణిశ్రీ కట్టు, బొట్టు, హెయిర్ స్టైల్ చూసి మహిళా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగింటి సీతమ్మ అంజలీదేవి 1973లోనే తన 25 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆవిడను భర్త, సంగీత దర్శకుడు, నిర్మాత ఆదినారాయణరావును ఫిలిం ఛాంబర్ ఘనంగా సత్కరించింది. 1973లోనే దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె రాఘవ దాసరి దర్శకత్వంలో తాత మనవడు చిత్రాన్ని నిర్మించారు. హీరోలు లేకుండా కథను నమ్ముకుని తీసిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు, రాజబాబు టైటిల్ రోల్స్ పోషించిన ఈ చిత్రం కొన్ని కేంద్రాల్లో సంవత్సరంకు పైగా ఆడి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. తొలి చిత్రంతోనే దర్శకుడిగా దాసరి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాకతో దర్శకుల ఆధిపత్యం మళ్లీ మొదలైంది. అంతకుముందు మలయాళంలో కవిత చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన విజయ నిర్మల 1973లో మీనా చిత్రంతో దర్శకురాలిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాయదారి మల్లిగాడు చిత్రంతో మంజుల గ్లామర్ కథానాయకిగా ప్రేక్షకుల్ని అలరించారు. తన సహనటి వాణిశ్రీ కన్నా ఓ అడుగు ముందుకు వేసి మంజుల వెండి తెర మీద అందాలు ఆరబోశారు. మాయదారి మల్లిగాడు చిత్రంతో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మేనల్లుడు సత్యానంద్ మాటల రచయితగా పరిచయం అయ్యారు. 1973లోనే మురళీమోహన్ను హీరోగా పరిచయం చేసిన జగమే మాయ చిత్రం విడుదలయ్యింది. ఇప్పుడు 1973లో విడుదలైన చిత్రాల వివరాలు, రికార్డులు చూద్దాం. ఆ ఏడాది ఎన్టీఆర్ 6 చిత్రాల్లో నటించారు. వీటిల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలైన డబ్బుకు లోకం దాసోహం చిత్రం విడుదలైంది. యోగానంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జమున కథానాయికగా నటించారు. ఈ చిత్రం ఓకే అనిపించుకుంది. మార్చి 23న ఎన్టీఆర్ తొలి సాంఘిక రంగుల చిత్రం దేశోద్ధారకుడు విడుదలయ్యింది. 25 లక్షల రూపాయల బడ్జెట్లో సినిమాలు తయారవుతున్న రోజుల్లో ఏకంగా 35 లక్షల రూపాయలతో భారీ తారాగణంతో దేశోద్ధారకుడు చిత్రాన్ని నిర్మించి సంచలనం సృష్టించారు నిర్మాత యు విశ్వేశ్వరరావు. సిఎస్ రావు దర్శకత్వంలో కొత్త తరహా కథనాలతో రూపుదిద్దుకున్న దేశోద్ధారకుల చిత్రం మొదటి రోజు 2,50,000 రూపాయలు, మొదటి వారం 12 లక్షల రూపాయలు, 30 రోజుల్లో 30 లక్షలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ ఏడాదికి విడుదలైన ఎన్టీఆర్ 3వ చిత్రం వాడే వీడు కమర్షియల్గా విజయం సాధించింది.
దేశోద్ధారకుల చిత్రం గురించి మరికొన్ని విశేషాలు చెప్పాలి. ఇందులో ఆధునిక భావాలు కలిగిన గోపాలరావుగా, బ్రౌన్ దొరగా, చాకు భరోసాగా ఎన్టీఆర్ 3 విభిన్న పాత్రల్లో మనకు కనిపిస్తారు. ఇందులో చాకు భరోసా పక్క మాస్ పాత్ర. ఇందులో ఒక సన్నివేశంలో రౌడీలు వచ్చి అటాక్ చేయడంతో వారిని చెదక్కొట్టి ఆ తర్వాత తాపీగా సిగరెట్ తాగుతుంటాడు చాకు భరోసా. ఇలాంటి సీక్వెన్స్ తెలుగు సినిమాల్లో అదే ప్రథమం. ఆ తర్వాత చాలామంది హీరోలు ఫాలో అయ్యారు. ఈ సినిమాలో వాడిశ్రీ హీరోయిన్గా నటించారు. నాగభూషణం మెయిన్ విలన్. అలాగే హాస్యనటుడు పద్మనాభం పోషించిన రిక్షా కార్మికుని పాత్ర ఈ సినిమాలో మరో హైలైట్. దేశోద్ధారకుల చిత్రం కంటే 15 రోజుల ముందు ఏఎన్ఆర్ నటించిన బంగారు బాబు చిత్రం విడుదలైంది. అందులోనూ వాడిశ్రీనే కథానాయక కావడం గమనార్హం. బంగారు బాబు చిత్రం తొలి వారం 10 లక్షల రూపాయలు వసూలు చేసి ఓ రికార్డు నెలకొల్పింది. అయితే దేశోద్ధారకుల చిత్రం ఆ రికార్డును అధిగమించి మొదటి వారం 12 లక్షలు వసూలు చేసింది. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మధ్య జరిగిన బాక్స్ ఆఫీస్ పోరుని అందరూ ఆసక్తితో గమనించారు. మరో చిత్రం ధనమా దైవమా ఫ్లాప్ అయింది. ఇక హీరో కృష్ణకు చెందిన పద్మాలయ సంస్థలో ఎన్టీఆర్ నటించిన ఏకైక చిత్రం దేవుడు చేసిన మనుషులు. మల్టీ స్టారర్ చిత్రాలకు నిర్వచనంలా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. ఎన్టీఆర్, జయలలిత జంటగా నటించిన వీరిద్దరిపై ఒక్క ప్రేమ గీతం కూడా చిత్రీకరించకపోవడం విశేషం. ప్రముఖ తారాగణం, భారీ బడ్జెట్ కలిగిన దేవుడు చేసిన మనుషులు చిత్రాన్ని కేవలం 50 రోజుల్లో పూర్తి చేశారు దర్శకుడు వి రామచంద్రరావు. 33 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం మొదటి వారం 14,65,272 రూపాయలు వసూలు చేసింది. ఎన్టీఆర్ నటించిన లవకుశ చిత్రం రికార్డులు క్రాస్ చేస్తూ 27 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. ఎప్పుడో గజ దొంగ పేరుతో నిర్మాణం ప్రారంభించుకొని దాదాపు 18 ఏళ్ల తరువాత పేరు మార్చుకొని విడుదలైన ఎర్రకోట వీరుడు చిత్రం ఫ్లాప్ అయింది. ఇందులో ఎన్టీఆర్కు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం గమనార్హం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కూడా 1973లో 6 చిత్రాల్లో నటించారు. ఆ ఏడాదిలో విడుదలైన ఆయన తొలి చిత్రం బంగారు బాబు బాక్స్ ఆఫీసును షేక్ చేసిన దసరా బుల్లోడు చిత్రం తరువాత అక్కినేని, వాణిశ్రీ, దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ చిత్రం బంగారు బాబు. ఇందులో రైల్వే స్టేషన్ మాస్టర్గా అక్కినేని, సినిమా హీరోయిన్గా వాణిశ్రీ నటించారు. మామ మహదేవన్ స్వరపరిచిన చిత్రంలోని అన్ని పాటలు హిట్ అయ్యాయి. ముఖ్యంగా చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది పాటలో అక్కినేని, వాణిశ్రీ వాళ్ళు వేసిన స్టెప్స్ ఫ్యాన్స్తో డ్యాన్స్ చేయించాయి. 7 అడుగుల సంబంధం ఇది ఏనాడో వేసిన బంధం పాట ఆ రోజుల్లో ప్రతి పెళ్లిలో వినిపించేది. ఈ సినిమాలో హీరోలు కృష్ణ, శోభన్ బాబు, తమిళ హీరో శివాజీ గణేషన్, హిందీ హీరో రాజేష్ ఖన్నా అతిథి పాత్రలో కనిపించడం విశేషం. భారీ అంచనాల మధ్య మార్చి 15న విడుదలైన బంగారు బాబు చిత్రం వసూళ్ల పరంగా బాక్స్ ఆఫీసును కుదిపేసింది. 12 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. జూన్ 24న చెన్నైలోని విజయ గార్డెన్స్లో జరిగిన 100 రోజుల వేడుకకు ఎన్టీఆర్ అధ్యక్షత వహించారు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ను ఒకే వేదికపై కనిపించడంతో జనం పులకించిపోయారు. అక్కినేని నటించిన మరో చిత్రం భక్త తుకారాం కూడా విజయం సాధించింది. విక్టరీ మధుసూదనరావు దర్శకత్వం, అంజలీదేవి, ఆదినారాయణరావు దంపతులు ఈ చిత్రాన్ని నిర్మించారు. గోదావరి నది పరిసర ప్రాంతాల్లో అక్కినేని హీరోగా దర్శకుడు బాపు రూపొందించిన అందాల రాముడు చిత్రం ఫస్ట్ రిలీజులో అంతగా ఆడకపోయినా ఆ తరువాత రిపీట్ రన్స్లో ఆర్థిక విజయం సాధించింది. ఇందులో అక్కినేని సరసన లత నటించారు. ఏఎన్ఆర్ నటించిన మరో చిత్రం పల్లెటూరి బావ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. కన్న కొడుకు, మరపురాని మనిషి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. నటశేఖర కృష్ణ 1973లో 15 చిత్రాల్లో నటించారు. ఇందులో 3 మల్టీ స్టారర్ చిత్రాలు ఉండడం విశేషం. విచిత్ర కుటుంబం తర్వాత ఎన్టీఆర్తో కలిసి కృష్ణ నటించిన దేవుడు చేసిన మనుషులు చిత్రం బిగ్గెస్ట్ హిట్. నటభూషణ్, శోభన్ బాబుతో కలిసి 2 చిత్రాల్లో నటించారు కృష్ణ. వీటిల్లో ఏవిఎం వారి పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం విజయం సాధించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన మరో చిత్రం గంగా మంగ ఆశించిన విజయం సాధించలేదు. మాయదారి మల్లిగాడు, మీనా, నేరము శిక్ష చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తల్లి కొడుకులు, పసి హృదయాలు చిత్రాలు యావరేజ్గా ఆడాయి.
మల్లమ్మ కథ, శ్రీవారు మావారు, స్నేహబంధం చిత్రాలు ఆర్థికంగా విజయం సాధించాయి. మంచివాళ్లకు మంచివాడు, నిండు కుటుంబం, వింత కథా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. నటభూషణ శోభన్ బాబు 1973లో 9 చిత్రాల్లో నటించారు. దేశోద్ధారకుల చిత్రం విడుదలైన సరిగ్గా 22 రోజులకు జీవన తరంగాల చిత్రం విడుదలయ్యింది. మూవీ మొఘల్ రామానాయుడు ఈ చిత్రానికి నిర్మాత. సురేష్ సంస్థలో శోభన్ బాబు నటించిన తొలి సినిమా ఇదే. వాణిశ్రీ కథానాయకిగా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి శోభన్ బాబుకి తిరుగులేని స్థానం ఏర్పరిచింది. జీవన తరంగాలు చిత్రం విడుదలయ్యే నాటికి బంగారు బాబు, దేశోద్ధారకులు చిత్రాలు విజయ విహారం చేస్తున్నాయి. పైగా అవి 2 కలర్ చిత్రాలు. బ్లాక్ అండ్ వైట్ చిత్రమే అయినా ఆ చిత్రాలతో సమానంగా జీవన తరంగాలు చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. సురేష్ సంస్థ అంతకుముందు నిర్మించిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో జీవన తరంగాలు బిగ్గెస్ట్ హిట్. 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నటభూషణ శోభన్ బాబు నటించిన మరో హిట్ చిత్రం శారద. జీవన తరంగాలు విడుదలైన 22 రోజుల తరువాత ఈ సినిమా వచ్చింది. కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో క్రాంతి కుమార్ నిర్మించిన శారద చిత్రంలో శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. మనుషులు మారాల చిత్రం ఊర్వశి శారద నట జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పితే, శారద చిత్రం మహిళా ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. మే 4న విడుదలైన శారద చిత్రం ఘన విజయం సాధించింది. ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు పొందింది. బెర్లిన్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో శారద చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. మైనర్ బాబు, జీవితం, డాక్టర్ బాబు, ఇదాలోకం ఆర్థిక విజయం సాధించాయి. పెద్ద కొడుకు చిత్రం మాత్రం అపజయం పొందింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.